సమస్య ఎదుర్కొంటున్న మనిషి కావచ్చు, కుటుంబం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, కారణం తెలుసుకోవాలి, పరిష్కారం తెలుసుకోవాలి అనే విషయం మొదటి ధ్యానంలో మనం మాట్లాడుకున్నాం. రెండవ ధ్యానంలో కనిపెట్టుట యొక్క ప్రాముఖ్యతను గురించి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం అనే ప్రక్రియను సాధన చేయుట ద్వారా వనగూరేటువంటి ప్రయోజనాలను గురించి మనం అధ్యయనం చేసుకున్నాం. మరి ఈవేళ మరొక సంగతి, ఇందులో కొన్ని సంగతులు మీరు ముందటనే ఎరిగున్నను, మళ్ళొక్కసారి మీకు ద్వితీయోపదేశం లాగా జ్ఞాపకం చేయడానికి ప్రేరేపించబడ్డాను. నేను మీ మధ్యలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని, మరి వారికి ఏ మాటలు నేను అందించాలి ప్రభువా అని పూర్తిగా ప్రార్థనలో సిద్ధపడే వస్తాను. ఏదో ఒక అంశాన్ని వెతుక్కొని రాసుకొని దాన్ని తలకాయలో పెట్టుకొని రాను. పూర్తిగా దేవుని పాదాల దగ్గర కాస్త కనిపెట్టుకుంటాను. స్పష్టంగా ఆయన నా దృష్టిలోకి తెచ్చినటువంటి విషయాలని మీకు అందించడానికి ఇష్టపడతాను, ప్రార్థనలోనే సిద్ధపడతాను. కొన్నిసార్లు అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, కొన్ని బలిపీఠం మీదకి వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను మీకు చూపించిన వచనం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దేవుడు గుర్తు చేసింది. నేను ఇంటికాడ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు తలంపిచ్చింది ఇది. రెండు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్న విషయాలు. ఆరాధన గీతంగా నేను ఏది పాడాలి అనే దాని విషయంలో కూడా నేను ఎందుకు ఆగుతాను అంటే, ఏదో నా మనసుకు తోచిన గీతం నేను పాడటం కాదు, కానీ దేవుని ఆత్మ ఏ పాటని ఈరోజు ఆరాధనలో ఆశిస్తున్నాడో ఆ పాటని దేవుడు నా తలంపుల్లోకి తెచ్చినట్లు కొంచెం మౌనం పాటిస్తాను. అప్పుడు మిమ్మల్ని స్తుతించమంటాను. ఆయన తలంపుల్లోకి తీసుకొచ్చిన దాంతో ఆరాధించినప్పుడు ముందు నాకు తృప్తి కలిగింది, నేను తృప్తిగా ఆరాధించినప్పుడు నాతో ఏకీభవించే మీకు తృప్తి కలిగిద్ది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక దీని గురించి ఏం ప్రసంగం అవసరంలా. ఆరాధించేవాడు, పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, స్తుతించేవాడు కానీ ముందు హృదయపూర్వకంగా తను తన్మయిస్తూ పరవశిస్తూ ఆ భావన తను ఆస్వాదిస్తూ బయటికి అందించినప్పుడే అవతలి వాళ్ళలో అది కదిలించగలిగిద్ది, అవతలి వాళ్ళలో ఆ భావన తీసుకొని రాగలిగిద్ది. మనం పొడిగా ప్లెయిన్గా వెళ్ళామంటే అవతల హృదయాల్లో కూడా పొడిగా అట్లనే ఉంటుంది. ఎప్పుడైనా పాడే వ్యక్తులకి ఎవరైనా కావచ్చు, ఇది నేర్చుకోవాల్సిన విషయం. పాటలో ఏ భావం అయితే ఉందో అది ముందు మనం అనుభవించాలి. ప్రసంగమైనా, పాటైనా, స్తుతి ఆరాధన అయినా, ఏదైనా అందరికీ ఉపయోగపడిద్దని చెప్పా. అది మనకు తోచింది కాకుండా దేవుడిచ్చింది అయితే, ఆ తలంపుల్లోకి దేవుడు తెచ్చింది అయితే ఇంకా బాగుంటుంది. దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, రైట్. మనం చదువుకున్న ఈ వచనంలో ఒక విచిత్రమైన మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అన్నాడు. అంటే ఏం చెప్పుకుంటున్నాడంటే, దేవుడు నాకు చాలా ఉపకారాలు చేశాడు, ఇన్నని నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఒకటొకటి నేను చెప్పుకుంటా వస్తే అవి లెక్కకు విస్తారం. నా తల్లి గర్భంలో నన్ను రూపించింది ఆయనే, ఎన్నో పరిస్థితుల్లో నుంచి నన్ను దాటించుకొచ్చింది ఆయనే, పసిప్రాయము నుండి ఎన్నో రకాల మరణకరమైనటువంటి సమస్యలు నాకు ఎదురైనప్పుడు అన్నింటి నుండి నన్ను తప్పిస్తూ వచ్చింది ఆయనే. గొర్రెలు కాయటానికి పోయినప్పుడు, ప్రభువుకు స్తోత్రం కలుగును గాక, గొర్రెలు గాయటానికి పోయినప్పుడు సింహబలము నుండి సింహము, ఎలుగుబంటి రెండు కలిసిన ఒక విచిత్రమైన జంతువు బారి నుండి నన్ను తప్పించింది ఆయనే. విషసర్పాలు నన్ను కాటువేయకుండా కాపాడింది ఆయనే. ఎండవేడిమి నన్నేమీ చేయకుండా, వర్షపు పెనుగాలులు నన్నేమీ చేయకుండా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన వేళ సైతం నాకు తోడై ఉండి నన్ను కాపాడింది ఆయనే.
ఇలాగ నాకెన్నో ఎన్నెన్నో కార్యాలు చేశాడు. గొర్రెలు కాసుకునే నన్ను సింహాసనం ఎక్కించి రాజును చేసింది ఆయనే. అతిక్రమములు చేస్తే అతిక్రమములను పరిహరించి తిరిగి నన్ను మరలా మహిమపరిచింది ఆయనే. ఈ రకంగా ఎన్నో పర్యాయాలు శత్రువుల ఎదుట నేను నిలిచినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో నాకు జయమిచ్చింది ఆయనే. నన్ను చంపచూచి అచ్చంగా ఈట చేత పెట్టుకొని వెతికినటువంటి ఒక ఘనుడైన రాజు చేత పడకుండా నన్ను అనుక్షణం నీడవలే ఉండి కాపాడింది ఆయనే. అతని రాజ్యమును తీసి నా చేతికి ఇచ్చింది ఆయనే. నా ఇంటి వారి ఎదుట, సమాజం ఎదుట తృణీకరింపబడిన నన్ను అందరి ముందు ఘనపరిచింది ఆయనే. అంతేకాదు, ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడి నా మీద తైలము పోయించింది ఆయనే. ప్రవక్త అయిన సమూయేలుకి నన్ను గూర్చి నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని సాక్ష్యం ఇచ్చింది ఆయనే. ఈ రకంగా ఎన్నెన్నో ఆయన నాకు ఉపకారాలు చేశాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఆయన కార్యాలు అనుభవించని రోజు నా జీవితంలో ఒకటైనా లేదు అని చెప్పగలడు భక్తుడైన దావీదు. మరి ఇన్ని ఉపకారాలు చేశాడు, మరి ఇంత మేలులు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు గనుక నేను ఆయనకు ఏమివ్వగలను? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను ఏమి ఇవ్వగలను అంటే ఏదో ఒకటి ఆలోచించి ఇవ్వండి దావీదు గారు. దాని గురించి ఇంత పరిశోధన అవసరమా? ఏదో ఒకటి ఇచ్చేయండి అంటే అందరూ ఆలోచించినట్టు దావీదు ఆలోచించడం. ఎందుకంటే దావీదు పరిశుద్ధాత్మ సంబంధి, ఆయన దీర్ఘదర్శి, ప్రవక్త. ఒట్టి రాజు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వశుడు ఆయన. కాబట్టి ఏమిచ్చి నేను ఆయన తృప్తిపరచగలను, నా అవసరత ఏ విషయంలో దేవునికి ఉంది అనేది గుర్తుపట్టాడండి ఆయన. వెండి ఇచ్చేదా, బంగారం ఇచ్చేదా, మరి ఇంకా ఏమి ఇచ్చేది? నేను మందిరం కట్టించేదా, గోపురం కట్టించేదా, లేకపోతే మరేది ఏది చేసేది? వేలాది పొట్టేళ్లను వధించేదా, ఏడాది దూడలను వధించేదా, ఎడ్లను వధించేదా, క్రొవ్విన పశువుల్ని వధించేదా? ఏం వధించేది? దేవా, నువ్వు వీటిలో ఈ వేటిని కోరుచున్నావు, వేటిని కోరవే, వేటిని ఇష్టపడవే. కానీ నేను నీకేదో ఒకటి చేయాలయ్యా, నాకు ఇన్ని మేలులు, ఇన్ని ఉపకారాలు చేసిన నీకు నేను ఏదో ఒకటి చేయాలయ్యా అని అడిగినట్టున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఒక తలంపు ఇస్తే ఆ తలంపుని ఇక్కడ మనకు రాశాడండి. ఏమి ఇచ్చాడు దేవుడు తలంపు అంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. ఏమయ్యా, ప్రార్థన అంటే మన దృష్టిలో అర్థం ఏంటి? ప్రార్థన అంటే మన దృష్టిలో అర్థం ఏంటి? అడుగుట, దేవుని దగ్గర నుండి పొందుకొనుట. చాలామంది తలంపుల్లో ప్రార్థన అంటే అడుగుట. వాస్తవమే, అంతేగా. ప్రార్థన చేద్దామంటే ఇక మోకాళ్ళుని, ప్రభువా అది చేయి, ఇది చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి, ఆ సమస్యలు తీర్చు, ఈ సమస్యలు తీర్చు అని మొత్తుకోవటమే కదా మనకు తెలిసి ప్రార్థన. కానీ ఇక్కడ అప్పటిదాకా అన్నీ పొందుకొని మళ్ళా పాత్ర తీసుకొని మళ్ళా అడుగుతానంటాడేంది? మళ్ళా పాత్ర తీసుకొని మళ్ళా అడిగితే ఇక దావీదు దేవునికి ఇచ్చింది ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన సంగతి. అప్పటిదాకా పాత్ర పట్టుకున్నావు, ఎన్నో కార్యాలు పొందుకున్నావు, బాగుంది. కనీసం ఇప్పుడన్నా నేను దేవుడికి ఏదన్నా ఇవ్వాలని
ఏదన్నా వస్తు రూపంగానో ఇంకో రూపంగానో ఏదో చేయాలి. అవేవి కాకుండా మళ్ళా పాత్ర పుచ్చుకొని మళ్ళా అడుగుతాను, మళ్ళా ప్రార్థన చేస్తాను అంటాడు. పైన చెప్పిన మాటకి కింద చెప్పిన మాటకి సంబంధం ఉందా? ఉందా? సంబంధం లేదు. పోనీ ఆ మాట ఏమన్నా దావీదు తనంతట తాను అన్నాడా? తనంతట తాను సొంత మాటగా అంటే దాన్ని దేవుడు గ్రంథంలోకి ఎందుకు రానిచ్చాడు? కాదు, దావీదు తనంతట తాను సొంత మాటగా అనలేదు. పూర్తిగా పరిశుద్ధాత్మ వశుడై పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికిన మాట అది. ఎందుకన్నాడంటే దేవుడే చెప్పాడు, దేవా ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు నాకు చేశావు కదా, మరి ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు పొందిన నేను నీకేం చేయాలో ఒక్కసారి చెప్పవయ్యా నాకు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ప్రార్థన చేయి దావీదు అన్నాడు. ప్రార్థన ఎందుకు ప్రభువా? ఆల్రెడీ బోల్డ్ అన్ని అడుక్కున్నాను, పొందుకున్నాను, మళ్ళా అడుక్కోమంటావు ఏంది ప్రభువా అంటే, ఇక్కడ ప్రార్థన అని చెప్పిన మాటలో నిర్వచనం మారిపోతుంది. ఇక్కడే కాదు, మీకు గతంలో ఒకసారి చెప్పా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఇలాగూ రాయబడి ఉంది. తొందరగా చూడండి, లేట్ చేయకుండా. ఇంతసేపా? మనము సుఖముగాను మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, అదిగదుగో అన్నిటికంటే ముఖ్యముగా, మనుషులందరి కొరకు. అంటే చాలా ఉన్నాయి, కానీ వాటి అన్నిటికంటే ముఖ్యముగా ఇది చెయ్యాలన్నాడు. ఏంటది? మనుషులందరి కొరకు. మనుషులందరి కొరకు. మన ఊరోళ్ళు, మన పేటోళ్ళు, మన పట్టణం వాళ్ళు, మన పల్లెళ్ళు, మన దేశం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు కాదు. మనుషుడు అనేవాడు భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో మనుషులందరి కొరకును, రాజుల కొరకును, మన దేశపు రాజు కోసం మాత్రమే కాదు, రాజుల కొరకు, అంటే అన్ని దేశముల రాజుల కొరకును, అధికారులందరి కొరకును. అనా వేరే దేశపోడి సంగతి మనకెందుకన్నా? ఇప్పుడు మన దేశపు రాజు ఎవరు ఉన్నారు? ఇప్పుడు కేంద్రంలోనేమో ఆయన మోదీ గారు ఉన్నాడు, రాష్ట్రంలోనేమో జగన్ గారు ఉన్నాడు. వీళ్ళ సంగతి చేస్తే పోతుంది కదా, ఇక మళ్ళీ పక్క దేశపు రాజుల సంగతి మనకి ఎందుకన్నా అంటే, పాకిస్తాన్ రాజు కంట్రోల్లో ఉంటే వాళ్ళు మనల్ని టార్చర్ చేయటం ఆగిపోయింది. చైనా రాజు కంట్రోల్లో ఉంటే అటుపక్క నుంచి శోధన పోయింది, దరిద్రం వదిలి. కానీ మన దేశపు రాజులతో పాటు పక్క దేశపు రాజులు కూడా లైన్లో ఉండాలి. వాళ్ళు దయ్యం చేత ప్రేరేపించబడ్డ మనకు అగచాట్లు. అందుకనే మనము సుఖముగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనం ఉండాలంటే ముందు మన పక్కోళ్ళు కంట్రోల్లో ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల మనకు టార్చర్. ఇరుగు పొరుగుల వల్ల, ఇతర రాష్ట్రాల వల్ల, ఇతర దేశాల వల్ల మనకు సమస్యలు రాకుండాన్నట్లు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను. అదిగదిగో అక్కడ 4 మాటలు చెప్తాడు, జాగ్రత్తగా వాటిని రౌండ్ చేసుకోండి. విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విజ్ఞాపన అంటే ఏంది? ప్రార్థన అంటే ఏంది? యాచన అంటే ఏంది? కృతజ్ఞతాస్తుతి అంటే ఏంది? 4 ఒక్కటి కాదా? నిన్న చెప్పాను ప్రార్థనలో 2 భాగాలని. 1 మనం దేవునితో మాట్లాడుట, 2 దేవుని మాటల కొరకు కనిపెట్టుట అని. దాన్ని అటు ఉంచండి. ఈరోజు మరొక సంగతిని మనం అధ్యయనం చేద్దాం. ప్రార్థన అని మనం బైబిల్ తీసుకొని మందిరానికి వస్తున్నాం, లేదా ప్రార్థన అని మనం ఏకాంతానికి వెళ్తున్నాం దేవునితో గడపడానికి. చెప్పేది ఎక్కడికి వెళ్తున్నావు బాబు? అమ్మా ఎక్కడికి వెళ్తుంటే ప్రార్థనకి వెళ్తున్నాను. ఓకే, వెళ్ళి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో 4 విభాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం అడిగేది.
లోతును తప్పించమని అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేశాడు. సొదొమ గొమొర్రా యొక్క వినాశనంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడని ఉంటుంది. చూపించేదా రెఫరెన్సు? ఓ మస్తు సార్లు చదివామంటారా? చూపిమంటే చూపిస్తా. మరి దారుణం ఆదికాండం, ఆ విషయం కూడా తెలియకపోతే ఇక నీళ్ళు లేని బావిలో దూకినట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా పర్లేదు, తప్పులేదు, చూద్దాం. ఒకసారి ఆదికాండము మనం తీసుకుందామండి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తప్పించాడు లోతుని అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. అబ్రహాము చేసిన విజ్ఞాపన ఆలకించాడు, లోతును తప్పించాడు. ఓకేనా? ఇది ఇతరుల కొరకు అబ్రహాం అడిగింది. తర్వాత ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు, తర్వాత అబీమెలెకు రాజు దగ్గర ఉన్నప్పుడు 2 సార్లు తన భార్యను ఎడబాశాడు అబ్రహాం. ఈ దరిద్రులు శారాను తీసుకొని పోయారు. ఐగుప్తు రాజు ఫరో అంతే చేశాడు, అబీమెలెకు రాజు అనేవాడు కూడా అంతే చేశాడు. అబ్రహాము యొక్క భార్య అయిన శారాని తీసుకొని పోయారు. పోయినప్పుడు ఒక రాజుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఇతరుల కొరకు విజ్ఞాపన. ఆదికాండము 20వ అధ్యాయము తీసారా? 6వ వచనం నుంచి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకు. 3వ వచనం చదువు నాన్న. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు 7వ వచనం చదువు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని వాడాడు? ప్రార్థన అన్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేయను అంటే అబీమెలెకు ఏ గతి పట్టింది? శారాను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, మంచం ఎక్కాడు. బాగా అందంగా ఉందని చెప్పని అందాన్ని ఆశించి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, మంచం ఎక్కాడు. దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. ఆ మంచంలో పండుకున్నాడు, మొత్తుకున్నట్టున్నాడు, దేవా ఎందుకు నాకు ఈ గతి వచ్చిందని. అప్పుడు దేవుడు దర్శించాడు అన్నమాట. నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చిన స్త్రీ ఒక పురుషునికి భార్య. ఎంత ధైర్యం! అది కూడా నా భక్తుడు, అతడు ప్రవక్త, అతని భార్య విషయమై నీవు చచ్చినవాడో, జాగ్రత్త, చస్తావును. అతన్ని పిలిపించి అతని భార్యను అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అప్పుడు నువ్వు బ్రతుకుదువు అన్నాడు. అంటే ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? రైట్, అక్కడ ప్రార్థన అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు అబ్రహాం వచ్చి అబీమెలెకు పక్షంగా ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా? ప్రభువా పోనీలే ప్రభువా, ఏదో ఏడ్చాళ్లే వెధవా, పోనీ ప్రభువా అంటేనే వాడు మళ్ళీ మంచం దిగేది, లేకపోతే ఇక అటు నుంచి అటే. కానీ ఆ విజ్ఞాపనను కూడా ప్రార్థన అనే దానిలో మెన్షన్ చేశాడు. వాస్తవంగా అబ్రహాం వచ్చి అక్కడ చేయాల్సింది విజ్ఞాపన, అతని పక్షముగా. అర్థమైందా? ప్రార్థన అనే దానిలో 4 భాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది విజ్ఞాపన, అంటే ఇతరుల కొరకు మనం విజ్ఞాపన అని. ఎక్కడుందన్న ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన అని అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో
యేసు మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అన్నది చూడండి ఒకసారి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. రైట్. ఆయన కోసం ఏమైనా ఆయన విజ్ఞాపన చేసుకుంటున్నాడా? ఇతరుల కొరకు చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. అదే అధ్యాయము, అదే 8వ అధ్యాయములో 27వ వచనం ఒకసారి చదువు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అదుగో, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొత్తం కలిపి ఒక్కటే అయితే అన్ని వర్ణనలు అవసరంలా. తిమోతి పత్రికలో అన్నీ కలిపి ఒక్కటే అయితే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులని విడగొట్టి మాట్లాడని అవసరంలా. ఈ 4 ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. అంటే ఈ 4 విషయాలు మీరు అధ్యయనం చేసుకోండి అని పరిశుద్ధాత్మ వెల్లడి చేస్తున్నాడు. కాబట్టి నంబర్ 1 అయిపోయింది. విజ్ఞాపనం ఎవరెవరు చేస్తున్నారు? మన పక్షమున 2 చేస్తున్నారు. మొట్టమొదటిది 27వ వచనంలో పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నంబర్ 2, తండ్రి కుడిపార్శ్వము నుండి ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఓకేనా? రైట్. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం అడిగేది, ఇతరుల కొరకు చేసేది. ఏబు స్నేహితుల విషయంలో కూడా దేవుడు అదే చెప్తాడు. ఏబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదు గనుక మిమ్మల్ని నేను ఒప్పుకోను, బతకనివ్వను. అంటే మరి ఏం చేయాలి ప్రభువా అంటే, ఏబు మీ పక్షమున విజ్ఞాపన చేస్తే అప్పుడు వదులుతాను అన్నాడు. అప్పుడు ఏబు వారి పక్షంగా వేడుకున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి విజ్ఞాపన అంటే ఏంటి? రెండోది ఏముంది? విజ్ఞాపన అనే దాన్ని రౌండ్ చేయండి. రెండోది ఏముంది అక్కడ? విజ్ఞాపనలను ప్రార్థన. చూడండి, బైబిల్కి వెళ్ళి చూడండి ఏముంది? ప్రార్థనలు. రైట్. మరి విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం చేసేది. మరి యాచన అంటే ఏంది? ప్రార్థన తర్వాత యాచన అని ఉంది. యాచన అంటే ఏంది? యాచన అంటే అడుగుట. యాచకుడు అంటే ఎవరు? కాస్త నోరు తెరిచి చెప్పండి. మీరేం మనుషులు ఇన్నిసార్లు అడిగించుకుంటారు? యాచకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే యాజకుడు కూడా అడుక్కునేవాడేనా? నా పదం మీరు సరిగ్గా గమనించట్లా. యాచకుడు, యాజకుడు. యాచకుడు అంటే భిక్షగాడు, యాజకుడు అంటే సేవకుడు. అమ్మ బాబు, ఒక్క అక్షరమే తేడానా? అమ్మో జాగ్రత్త. బ్యాలెన్స్ మిస్ అయితే మనం యాజకులం కాదు, యాచకుల్లాగా తయారవ్వాల్సి వచ్చింది. ఎప్పుడు అట్లా కావద్దు. అయితే మనం దేవుని ముందు యాచకులం కావాలి, కానీ మనుషుల ముందు యాచకులం కాకూడదు. స్తోత్రం. సరే, యాచనలు అన్నాడు 3వ పాయింట్. ఇప్పుడు యాచన అంటే అడుగుట, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు అడుగుట, యాచన అంటే మన కొరకు మనం దేవునిని అడుగుట. మనకు అక్కరగానున్నవేవో అన్నీ ఆయనను అడుగుట. నీకు తెలుసా, మనం కూడా ఒక దశలో మొత్తం భిక్షగాళ్ళమే. మన చిన్నప్పుడు అందరం భిక్షగాళ్ళమే, తెలుసా మీకు? మనకు ఊహ తెలిసిన దగ్గర నుండి మన సంపాదన మనం సంపాదించేంత వరకు, మన సొంతంగా డబ్బులు సంపాదించి జేబులో మన పైసలు మనం పెట్టేంత వరకు భిక్షగాళ్ళమే మనం. ఎవరిని అడిగామన్నా ఎక్కడ భిక్షం ఎత్తాం, భిక్షగాళ్ళం అంటాం అంటే అమ్మ అయ్య దగ్గర. అమ్మా నాకు ఇది కావాలి అడుక్కున్నాగా, నానా నాకు ఇది కావాలి. మరీ దారుణం. భిక్షగాడన్నా 1-2 సార్లు అమ్మా ధర్మం చేయ తల్లా అంటాడు. పోయా పొద్దునే అందనుకో, అమ్మా
2 రోజుల నుంచి అన్నం తినలే తల్లా ధర్మం చేయమా అంటాడు. పోవా పొద్దునే మేమే వండుకోపోతే భలే వాళ్ళగా ఉన్నాను అడు పోయిరా పో అంటే సరేలే తల్లే అని పోతాడు. మనం మరీ మొండి యాచకులం, వదిలిపెట్టామా నాన్న ఓ పక్షాన. నాన్న దగ్గరికి డైరెక్ట్గా పోవటానికి భయం అయితే అమ్మను పట్టుకొని, అమ్మని మనం అడుక్కొని అమ్మ చేత నాన్న అడుక్కునేటట్టు చేద్దాం. అమ్మను కూడా యాచగత్యం చేసాం. అమ్మనేమో మనం అడుక్కోవటం, మన అమ్మేమో నాన్న అడుక్కోవటం. అవునా కాదా? ఆ కోణంలో చూడండి, మనందరం యాచకులమా కాదా? అలాగే పరలోక తండ్రి దగ్గర నుండి మనం పొందుకునేటప్పుడు మనం కూడా అడగవలసిన వారమై ఉన్నాం. అడిగాం, ఇప్పటికి కూడా అడుగుతానే ఉన్నాం, అనేకం పొందుకున్నాం, ఇంకా అడుగుతాం, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఫీల్ కాడు, అడగండి బాబు అన్నాడు. అడుగుట యాచన అయి ఉన్నది, మన కొరకు మనం. మరి ఇప్పుడు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు, యాచన అంటే మన కొరకు. మరి ప్రార్థన అంటే ఏంది? అంటే ప్రార్థన ఏంటంటే మన పట్ల, ఒక్కసారి ఆ మాటను మీరు గమనించండి. మన పట్ల, అలాగే భూమి మీద, బాగా వినాలి, మన పట్ల మాత్రమే గాక భూమి మీద దేవునికి కొన్ని సంకల్పాలు ఉన్నాయి, దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కొంతమందిని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు, కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా దర్శించాలనుకుంటున్నాడు. దేవుడు ఏదో కొన్ని సంకల్పాలు భూమి మీద కలిగి ఉన్నాడు అబ్బాయి. ఆ సంకల్పాలు ఆయన వచ్చి నెరవేర్చాలి అంటే దానికి ప్రార్థన అవసరమై ఉంది. బాగా వినండి, మన కోసం మనం అడిగేదేమో యాచన, ఇతరుల కొరకు మనం చేసేదేమో విజ్ఞాపన. ప్రభా, జాన్ పాల్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, సాయం చేయి ప్రభా. మిఖాయిలు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు నాయన, మాస్క్ పెట్టుకొని సహాయం చేయి ప్రభా. ఏదో ఇతరుల గురించి కొంచెం హెల్ప్ చేయి ప్రభా. ఎలీషా కొంచెం హెల్ప్ చేయి ప్రభా, ఊపిరాడట్లేదు అంటే జోక్గా మీరు కాస్త నవ్వుకుంటారని చెప్తున్నాళ్ళే. ఏదో ఆ బిడ్డకి అట్లా చేయి, ఈ బిడ్డకి ఇట్లా చేయని ఏదో మనం అనగట. వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలకు మనం అడుగుట, మన కోసం మనం అడుగుట, ఈ రెండూ కాకుండా భూమి మీద దేవుని సంకల్పాలు నెరవేరునట్లు భూమి మీద నుండి ఒక ప్రార్థన అవసరమై ఉంది దేవునికి. ఈ ప్రార్థన మన నుండి రాకపోతే, బాగా వినాలి, ఈ ప్రార్థన మన నుండి రాకపోతే దేవుని కార్యాలు భూమి మీద నెరవేరకుండా సైతాను అడ్డుపడతాడు. వాడి దూతల్ని 2 స్థలాల్లో కాపలా పెట్టాడు వాడు, తెలుసా మీకు? ఒకటి పాతాళంలో ఉన్నారు వాడి బ్యాచ్, ఎందుకంటే భూమి యొక్క కింది భాగంలో నుంచి దేవుడు రాకుండా. పైన ఆకాశ మండలం దగ్గర పెట్టాడు కొంతమందిని, సమూహాలను పెట్టాడు, అక్కడి నుంచి ఎవరు భూమి మీదకి రాకుండా. ఎందుకని వాడు కాపలా పెట్టాడు? భూమి ఏమన్నా వాని సొత్త అంటే అవును, ఆదామే అప్పచెప్పాడు. ఆదాముకి ఇవ్వబడిన అధికారాన్ని ఆదాము చేజేతుల సాతానుకు అప్పచెప్పినందున వాడు లోకాధికారి అయ్యాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాతో వానికి ఎంత మాత్రము కూడా సంబంధం లేదు, ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను అన్నాడు. వాని లోకాధికారి అని ప్రభువే పిలిచాడు. అంతేకాదు, లూకాసు వార్త 4లో మీరు చూస్తే అపవాది ప్రభువును శోధించడానికి వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములను వాటి మహిమను 1 నిమిషములో ఆయనకు చూపి, ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నా చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఎవరు అప్పగించారు? మొదటి ఏలిక ఎవరైతే ఉన్నాడో అతడే అప్పగించాడు. ఎవరు మొదటి ఏలిక? మనము నరులను చేయుదము, ఆకాశ పక్షులను, నేల ప్రాకిడి జీవులను, జంతువులను, భూజంతువులను, సముద్రపు మత్స్యములను సమస్తమును వారు ఏలుదురుగాక అని పలికాడు. ఎవరిని గురించి? రైట్, ప్రథమ ఏలిక ఎవరు? ఆదాము. ఆ ఆదాము అపవాది మాటకు లోబడి విధేయత చూపి పాపం తెచ్చుకున్నందున ఈ అధికారం అంతా అపవాది చేతికి ఆదామే అప్పజెప్పుకున్నాడు.
కాబట్టి ఆ మాటనే వాడు లూకాసు వార్త 4లో యేసుతో మాట్లాడుతున్నాడు. ఈ లోక రాజ్యములు వాటి మహిమ నాకు అప్పగింపబడి ఉన్నవి. ఒక్కమారు నువ్వు నా పాదాల దగ్గర సాగిలపడితే నేను అవన్నీ కూడా నీకు ఇస్తాను అని యేసయ్యను మోసపుచ్చబోయాడు. ఆయన గద్దించాడు, పోరా సైతాన్, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే మ్రొక్కి ఆయననే సేవింపవలెనని ఉన్నది, పో అని వాణ్ణి గద్దించాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకం ఎవరి వశంలో ఉందో ఒకసారి చెప్పండి అందరూ గట్టిగా. లోక అధికారి ఎవరై ఉన్నాడు? ఏలిక ఎవడై ఉన్నాడు ఇప్పుడు? రైట్ కదా. కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్లోకి ఇండియా వెళ్ళాలంటే బార్డర్లో కాపలా ఉంటారా ఉండరా? ఇండియాలోకి వాళ్ళు రావాలంటే బార్డర్లో మనోళ్ళు కాపలా ఉంటారా ఉండరా? ఎవరి ప్రాంతం వాళ్ళదే, ఎవరి దేశం వాళ్ళదే. ఒకళ్ళ దానిలోకి ఒకడు ప్రవేశించడానికి వీలు లేదు. పర్మిషన్ కావాలి. ఏం కావాలి? పర్మిషన్ కావాలి. ఇప్పుడు దేవుడు కూడా భూమి మీదకి వచ్చి ఆయన సంకల్పాలు నెరవేర్చాలంటే, ఆయన కార్యాలు నెరవేర్చాలంటే అక్కడ ఉన్నారు, ఆకాశ మండలంలో ఉన్నారు, బ్యాచ్ సమూహాలు ఉన్నారు, సైన్యాలు గుంపులు గుంపులు ఉన్నారు. వాళ్ళని దాటుకొని రావాలి. గాబ్రియేల్ని పంపించాలన్నా, మిఖాయేల్ని పంపించాలన్నా, ఎవరిని పంపించాలన్నా వాళ్ళు అడ్డగిస్తారని మీకు తెలుసా? దానియేలు గ్రంథం 10 చూడండి. పారసీకుల అధిపతి 21 దినము నన్ను అడ్డగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సు నిలిపినప్పుడే దేవుడు నన్ను పంపించాడు. నువ్వు అడిగిన విజ్ఞాపనకు జవాబు చెప్పమని, నువ్వు అడిగిన ప్రార్థనకు జవాబు చెప్పమని అప్పుడే దేవుడు నన్ను పంపించాడు. కానీ పారసీకుల అధిపతి 21 రోజులు నన్ను అడ్డగించాడు. ప్రధాన దూతయగు మిఖాయేలు వచ్చి నా పక్షమున సహాయం చేశాడు. మిఖాయేలు వానితో యుద్ధానికి దిగి నాకు అవకాశం ఇస్తే నేను వచ్చాను. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నీకు చెప్దామని వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అపవాది పైనుంచి వచ్చేటువంటి వారిని అడ్డగిస్తాడు. ఏ ప్రక్క నుండి కూడా రాకుండా అన్ని బార్డర్స్లో వీడు చెక్ పోస్టులు పెట్టుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా కదిలి రావాలి భూమి మీదకి అక్కడి నుంచి అంటే భూమి మీద నుండి ప్రార్థన ఉండాలట. అంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులే అక్కడి నుండి దేవుడు కదులునట్లు, దేవుని సంకల్పాలు ఆయన భూమి మీదకి వచ్చి నెరవేర్చినట్లు ఇక్కడ నుండి వ్యక్తులు కొంతమంది దేవునికి ప్రార్థన చెయ్యాలట. ఇక్కడ విజ్ఞాపన అనలేదు నేను, యాచన అనలేదు, ప్రార్థన అన్న. ప్రార్థన అన్న కాడ రాసుకోండి, దేవుని సంకల్పములు భూమి మీద నెరవేరున్నట్లు అడుగున్నది. అది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తాను, నాకు ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమిచ్చి ఆయన రుణం తీరుస్తాను, కాబట్టి దేవా నేను ఏం చేయమంటావయ్యా అంటే, దావీదు, భూమి మీద నా సంకల్పాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెరవేరున్నట్లు నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన ఎందుకు ప్రభు అంటే, భూమి మీద ఎవరో ఒకరు నా సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించకపోతే అధికారికంగా నేను వచ్చి పని చేయలేనయ్యా అన్నాడు. ఏందయ్యా ఆయన అంతసేటు ఇబ్బంది పడేది? పెద్ద ఆయన ఏందాయన అంతసేటు బాధపడేది? అంత అవసరం ఏముంది? లాగొక తన్ను దంతే సైతాను దురాత్మలు పోతాయిగా. వాటికి అంత విలువిచ్చేది ఏంది అసలు? వాటికి అంత గౌరవం ఇచ్చేదేంది అంటే ఉంటాడు అపవాది? దేవుడు ఒక్కసారి గాలుస్తే ఉంటాడా వాడు? ఒక మాట పలికితే నామరూపాలు లేకుండా నశించిపోతాడు కదా. మరి వాని దూతలకును అంత విలువ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఎందుకంటే దేవుడు మర్యాదస్తుడు, ప్రియులార, గౌరవనీయుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకిచ్చిన స్వేచ్ఛను ఆయన ఎన్నడూ కూడా భగ్నం చేయడు. భూమిని నీకు ఇచ్చాను ఆదాము అంటే ఇంకంతే, భూమి ఆదాముది. నువ్వు నాకే అప్పచెప్తావా లేకపోతే మరొకడికి అప్పచెప్తావా నిర్ణయం నీది అంటే పోయి సైతానికి అప్పచెప్పాడు.
ఆదాం విషయంలో ఎలాగైతే దేవుడు కట్టుబడి ఉన్నాడో అపవాది విషయంలో కూడా అంతే కట్టుబడి ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయినంత మాత్రాన ఒక నియంతలాగా దేవుడు వ్యవహరించడు సోదరా, ఇది గుర్తుపట్టాలి మనం. కొంతమంది అంటారు, ఆ హవ్వ పండు తినడానికి పోయినప్పుడు ఆపొచ్చుగా, ఇంత మాత్రం తెలివి లేదా ఆయనకి, పాపం నిద్రపోతున్నాడు, నిద్ర మాత్రం వేసుకొని. కొంతమంది తెలివితేటలు పోయి ఆపొచ్చుగా, అట్ట చేయొచ్చుగా, ఇట్ట చేయొచ్చుగా, సలహాలు. నేను అంటాను, పోయి చెప్పకూడదు, ఒకసారి వెళ్ళి చెప్పకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ముందు ఇది పోవాలిగా. ప్రభువుకి స్తోత్రం. ఆయనకి తెలుసు బాబు, కానీ ఏమన్నాడు, నేను నీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నువ్వు నా మాట కట్టుబడి బతకొచ్చు, లేదా నా మాట పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా తిరగవచ్చు. నువ్వు పాడైపోతానన్నా నేను నిన్ను అడ్డగించను, నేను బాగుపడి నీ అదుపాజ్ఞల్లో ఉంటానన్నా నేను అడ్డగించను. ఎందుకంటే నీకు నేను కంప్లీట్గా స్వేచ్ఛనిచ్చాను. నిర్ణయం నీదే. నీకంటూ స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, ఆలోచన శక్తిని ఇచ్చాను. నీకు ఇవ్వాల్సిందే నీ ఇచ్చాను. ఇక నిర్ణయం నీదే, నేనుగా అడ్డగించను. ఈరోజు మీరు పొద్దున్నే బైబిళ్ళు తీసుకొని అసలు 7ంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు ఏం పనులు లేవా మీకు? ఇంటికాడ ఏం పనులు లేవా? తెలివి గల వాళ్ళందరూ చూడు, ఇంటికాడ ఎంత బాగా పనులు చేసుకుంటారో. మీరేం పిచ్చోళ్ళలాగా ఉన్నారో. నేనేమన్నా మీ ఇంటికాడికి వచ్చి తుపాకి చూపించి బెదిరించానా, కత్తి చూపించి బెదిరించాను, రాకపోతే మర్యాదగా ఉండదని ఏం బెదిరించానా? కనీసం ఫోన్ అన్నా చేశానా? లేదే. పొద్దున్న లేవగానే 8ంటికి 5ంటికి లేచావు, ప్రార్థన చేసావు, మరో 4ంటికి లేచావు, ప్రార్థన చేసావు, రెడీ అయ్యావు, అన్నీ ఫటాఫట్ రెడీ చేసేసావు, ఎవరి బాధ్యతలు వాళ్ళకి తీర్చేసావు, పరిగెత్తుకొని వచ్చేసావు. స్వచ్ఛందంగా నీ అంతటా నీవుగా దేవుని ప్రేమించి వచ్చిన కార్యం ఇది. ఇందులోకి వచ్చిన వాళ్ళు కానీ, లైవ్లోకి వచ్చిన వాళ్ళు కానీ. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకంగా, ఎవరి బలవంతం లేదు. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. పరిగెత్తుకొని దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి అందుబాటులోకి రావచ్చు, లేదా లోక సంబంధమైన వాటిలో మునిగిపోవచ్చు. ఎక్కడా బలవంత పెట్టాడు. అది దేవుని మనస్సు. అపవాది వాడి దూతలు అడ్డగిస్తారు అంటే దానికోసం ఆయన ఆలోచించేది లాగా ఒక తన్నుదంత ఎడిపోతారు, అడ్రస్ ఉండరుగా. ఆయన భూమి మీదకి రావడానికి తటపాయించేదేంటి? ఆంతను వచ్చేయక అంటే రాడో మర్యాదస్తుడు. ఒకవేళ ఆయన రాబోయాడు అనుకో, వీడు అడ్డుపడతాడు. అడ్డుపడి ఆయన మీద యుద్ధం చేస్తాడని కాదు, అడుగుతాడు, దేవా నీవు చెప్పిన నియమాన్ని, నీవు పెట్టిన కట్టడని నీవే మీరతావా? ఎందుకు వస్తున్నావు నువ్వు భూమి మీదకి? ఇది ఆదాముకి ఇచ్చావు, ఆదాము నాకు ఇచ్చాడు, నాది. నేను సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నా, నా భద్రత నేను చేసుకున్నా. నువ్వెందుకు వస్తానంటున్నావు భూమి మీదకి? నిన్నెవరైనా రమ్మన్నారా? నువ్వెందుకు భూమి మీద నా ఏరియాలోకి వచ్చి నీ పనులు చేస్తున్నావు? నిన్నెవరైనా పిలిచారా? నిన్నెవరైనా పిలిస్తే, నిన్నెవరైనా రమ్మంటే రా. ఎవరు పిలవనప్పుడు, ఎవరు రమ్మనప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా అని ఒక మాటే వాడు అడ్డు పెట్టేది. గౌరవనీయుడైన దేవుడు, మర్యాదస్తుడైన దేవుడు ఆ మాటకి మరి చిన్నబుచ్చు కూడా వస్తాడా, వెనక్కి వెళ్ళిపోతాడా? పెద్దగా చెప్పండి. ఏంట్రా నేను నీ మాటలు లెక్క చేసేది అంటాడా? న్యాయం మాట్లాడితే అపవాదిని కూడా అడ్డగించడు ఆయన. తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి రాత్రింబవళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అన్నాడు. నేరము మోపుతా ఉన్నాడు వాడు, రాత్రి పగలు తేడా లేకుండా. ఎక్కడా? తండ్రి అయిన దేవుని దగ్గర. అసలు ఎందుకు రానిస్తున్నాడు నాకు అర్థం కాదు. అంటే వాడు నేరం మోపేవన్నీ కూడా నిజాలు కాబట్టే వాడిని ఉండనిచ్చాడు అక్కడ. వాడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వ్యాజ్యానికి తీసుకుంటున్నాడు దేవుడు. అయితే ప్లస్ ఏంటి మనకంటే, ఒక పక్కన వాడొచ్చి మన మీద నేరారోపణ అంతా చేస్తూ ఉంటే, మరో పక్కన మన అద్వితీయ ప్రభు మనందరి పక్షముగా ఆయన రక్తము చూపి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ బతికిపోతున్నాం.
లేకపోతే అయిపోను మన పని ఎప్పుడో. వాడు రికార్డ్ తీసుకొని వెళ్తున్నాడు, ఆ రికార్డు అబద్ధమైతే లాగి తంతాడు అక్కడే. వెధవా అబద్ధాలు చెప్తావు, బుద్ధి లేనోడా పో అంటాడు. కానీ వాడు అబద్ధాలు చెప్పట్లా. మనం చేసినవి టైము డేటు అన్నీ తీసుకెళ్ళి యథార్థంగానే చెబుతున్నాడు కాబట్టే వాడి మాటలు అక్కడ ఆలకించబడుతున్నాయి. చెప్తున్నాను కదా, నిజము చెబితే న్యాయంగా మాట్లాడితే అపవాదిని కూడా దేవుడు అడ్డగించడు. కాబట్టి అక్కడి నుంచి ఆయన భూమి మీదకి వచ్చి తన సంకల్పాలు నెరవేర్చాలి అంటే, భూమి మీద వచ్చి వ్యక్తులను ఆయన దర్శించాలి అంటే, భూమి మీదకి వచ్చి ఆయన తన సంకల్పం ఏదేదైతే ఎవరెవరి విషయంలో ఏమేమో అన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా భూమి మీద ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి రమ్మని, దేనికి దానికి స్పష్టంగా చేయాలండి. అందుకే చెప్తున్నాను ఈ విషయం. మీరు గమనించండి, నూతన నిబంధనలో పౌలు చేసిన ప్రార్థనలు గుర్తించండి. అసలు ఎంతవరకు మీకు అర్థమైనాయో నాకు చెప్పండి. నిజంగా పౌలు ప్రార్థనలు అర్థం అయితే రికార్డు బ్రేకే మళ్ళా మీ విషయంలో. దమ్ముంటే సై మరి చెప్పండి నాకు. అన్న పౌలు చేసిన ప్రార్థనలు అన్నీ నాకు అర్థమైనాయి అన్నోళ్ళు చేయొత్తండి. పౌలు చేసిన ప్రార్థనలు మొత్తం నాకు అర్థమైనాయి అన్నోళ్ళు చేయొత్తండి. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. అసలు ఆ పదాలకు అర్థమే తెలియదు, అట్లుంటాయి. కానీ పౌలు అదే ప్రార్థనలు చేశాడు. ఎక్కడన్నా వేరే ప్రార్థన చేసినట్టు కనపడితే చూడండి. గమనించారా నేను చెప్పిన మాట? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పు గట్టిగా. కొన్ని అర్థమవుతాయి, కొన్ని చాలా మార్మికంగా ఉంటాయి. అవి కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతాయి. కానీ అంత మనసు మనం పెట్టంలే. ప్రభు చిత్తంతో ఒకసారి ధ్యానించుకుందాం ఆయన ప్రార్థనల్లో ఉన్న ఆంతర్యం. ఆయన ప్రార్థనల్లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, దేవుని యొక్క సంకల్పము ఆయన ప్రేమ తెలుసుకున్నట్లు, మనోనేత్రములు వెలిగింపబడిన వారై ఆయన కార్యాలను గుర్తుపట్టున్నట్లు, ఆయన సంకల్పము వీరు భూమి మీద నెరవేర్చినట్లు, ఆయన భూమి మీద తన కార్యములు నెరవేర్చినట్లు. పౌలు ప్రార్థనలన్నీ కూడా దేవుని సంకల్పంతో ముడిపడి ఉంటాయి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎవరి సంకల్పంతో ముడిపడి ఉంటాయి? ప్రభా ఆ బిడ్డకి అప్పులు అంట, ప్రభా అప్పులు తీర్చుంది ఆయన, స్తోత్రం ప్రభా అన్నట్టు ఉండవు చూడండి. ప్రభా ఈ బిడ్డకి జబ్బు అంట, ప్రభా యేసు నామములో స్వస్థపరచు ప్రభా, స్తోత్రం స్తోత్రం అన్నట్టు ఉండవు చూడండి. ఉంటాయా? అట్లాంటివి చూపిస్తారా? అసలు అది ఆయన ప్రార్థన లెక్కలోకే తీసుకోడు ఆయన. దానికోసం ప్రత్యేకంగా మనం మొర్ర పెట్టాల్సిన టైం కూడా అవసరం లేదు. అది ఆయన లెక్క. అదేందయ్యా ఇతరుల కోసం మనం ప్రార్థన చేయొద్దా అంటే, ఏంది చేసేది? ఒక మాట బలిగితే అయిపోద్దంట. పోతానే నడుస్తానే ఏందో ఆ బిడ్డ ఏందో కొంచెం బలహీనంగా ఉన్నాడు, కొంచెం చూడు ప్రభా అని వెళ్ళిపోతాడు అంతే. దానికోసం ఆయన కూర్చోబెట్టి ప్రభా అనేది ఏం లేదాడా. నడుస్తానే పోతానే ఏందో చూడు ప్రభా కొంచెం ఇబ్బంది అంట, విడుదల నాయన అంతే. మరి దేనికోసం వారు మొర్ర పెట్టారు, గోజులాడారు, విజ్ఞాపన చేశారు అంటే ఈ పాయింట్ దగ్గరే. నీకు అక్కరగానున్నవేవో తనకు అక్కరగానున్నవేవో ఆయన ప్రత్యేకంగా కూర్చొని దానికోసం నీ అక్కర తీర్చున్నట్లుగా లేకపోతే తన అక్కర తీర్చుకున్నట్లుగా విజ్ఞాపన లేకపోతే యాచన చేయలా. అది అన్ని అవి రెండు కూడా పోతా నడుచుకుంటూ వెళ్తానే బలహీనత ఉందయ్యా మా అబ్బాయి కంటే తీసుకెళ్ళి వెయ్యిపో అని కూడా ఇచ్చినట్టు ఎక్కడా కనపడదు. ఆయన వస్త్రాలు అక్కడ పడేసి ఉంటాయా, ఇది తీసుకెళ్ళి వాళ్ళు వేస్తే వాడు బాగుపడతాడు. దానికేం స్వస్థత కూటం పెట్టి మళ్ళా స్తోత్రం గ్లోరీ టచ్ వచ్చి అనే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ వాళ్ళు విమర్శిస్తున్నాను అనుకుంటాను. మామూలుగా చెబుతున్నాను నేను. దానికోసం ఏదో ప్రత్యేకంగా ఒక కూటం పెట్టి దానికోసం గందరగోళం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పెట్టారా వాళ్ళు ఏమన్నా? పెట్టారా? అబ్బే పోతానే అంత నడుచుకుంటా వెళ్ళిపోతానే ఊరకట్లా మాట బలికేర అయిపోయింది.
నిన్నగా నేను చెప్పుకున్నాం కదా, ఈ కళ్ళు పోతాయి పోరా అంటే ఆన్ ది స్పాట్ పోయినాయి. మళ్ళీ దానికి కూటం పెట్టాల, కళ్ళు పోయే కూటం. ప్రభువా ఎలుమగాడి కళ్ళు యేసు నామములో ముయ్యబడును కాక అని కూటం పెట్టలా. ఒక్క మాట, సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, కొంతకాలము సూర్యుని చూడకుండా నీవు గుడ్డి వాడవైపోదువుగాక. అంతే, సెకండ్స్లో వాడి కళ్ళు పోయినాయి. ఇక చూస్తానే సెర్గి పౌలుకి గుండె కొట్టుకొని ఉంటుంది. స్తోత్రం. దానికోసం వాళ్ళేం ఎక్కువ టైం కేటాయించాలి. మరి దేనికోసం? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. దేనికోసం? రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అడగమన్నాడు. దేనికోసం అంటే దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరున్నట్లు, పరిశుద్ధులందరి విషయంలో ప్రభువు చిత్తము సిద్ధించున్నట్లు, ప్రభువు భూమి మీద తన కార్యములన్నీ నెరవేర్చున్నట్లు, అపవాది కార్యములకు విఘాతం కలుగునట్లు, అభ్యంతరం కలుగునట్లు, దేవుని కార్యాలకు సఫలత కలుగునట్లు ఆయన సంకల్పముల కొరకు చేయునదే ప్రార్థన. ఈ ప్రార్థన మన నుండి అక్కడికి వెళ్ళకపోతే ఏ ప్రార్థన? దేవా, నీ సంకల్పములు భూమి మీద మనుషుల విషయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చినట్లు నీవు రా అనే ప్రార్థనలు జరగకపోయినట్లయితే ఆయన వచ్చి భూమి మీద తన కార్యాలు నెరపడం సాధ్యమయ్యేది కాదు. మీకు తెలుసా, యేసు ప్రభువుగా భూమి మీదకి ఆయన వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టే ప్రక్రియ వెనక కూడా పాత నిబంధన పరిశుద్ధుల ప్రార్థన ఉంది. అందులో ఒకడు దావీదు. తనకు తెలియకయే ఎన్నో ప్రార్థనలు చేశాడు. అదే చెప్పాడన్నమాట, ఇంత చేసినా నీకు నేనేమి చేయగలను? ఇదిగో పాత్ర, రక్షణ పాత్ర, నన్ను రక్షించుకుంటేవి కదా, రక్షణ పాత్ర చేతబూని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నేను ప్రార్థన చేస్తానయ్యా, భూమి మీద నీ సంకల్పాలు నెరవేర్చబడాలి అంటే నీకు ఒక ప్రార్థన అవసరమై ఉంది కదా. అది లేకుండా అక్కడ సమూహాన్ని దాటి నువ్వు రావటానికి కుదరదు కదా. ఇదిగో నేను నిన్ను రప్పిస్తా ప్రభువా, నేను నీకు మార్గం సరళపరుస్తా ప్రభువా, నేను చేస్తా ప్రార్థన. రాయ్యా రా, భూమి మీదకి వచ్చి మానవ జాతి విషయంలో ఏ ప్రణాళిక ఉందో, ఏ సంకల్పం ఉందో అది మొత్తం నెరవేర్చు ప్రభువా. మరి ఆయన భూమి మీదకి రావాలి, ఆయన త్యాగం జరగాలి, ఆయన యజ్ఞం జరగాలి, ఆయన తిరిగి లేవాలి, ఆయన సంఘం రెడీ అవ్వాలి, ఈమె రెడీ అయ్యి తర్వాత దైవ కుమారుడికి పట్టమహిషి తయారు కావాలి. ఎంత సంకల్పం ఉందో చూడండి. ఆయన భూమి మీదకి రాకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరగకపోతే మరి రాజు ఒక్కడే కూర్చుంటాడు, మరి రాను? మరి పరలోకమందున్న దేవునికి రాజులైన యాజక సమూహమో, టోటల్ ప్లాన్ అంతా బ్రేక్ అయిపోద్ది. అందుకే దేవుడు భూమి మీద తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. వారు రే అయినా పగలైనా మౌనంగా ఉండరు, వారు ప్రభువుకి ప్రార్థన చేస్తారు. అంటే ఇక్కడ దావీదు, నువ్వు నాకు చేసిన ఉపకారములకు నేను నీకు ఒక మేలు చేయదగ్గదుంది ప్రభు. ఏమిటి మనం ఆయనకి చేసే మేలు తండ్రికి అంటే, ఆయన సంకల్పాలు భూమి మీద నెరవేర్చబడినట్లు ప్రార్థించుటయే దేవునికి మనం చేసే ఉపకారం. అది నేర్పుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకూడదు చెప్పండి, నిజంగా మీకు అర్థమైందా? అర్థమైందా అమ్మా? అర్థమైంది. ఆహా. యాచన అంటే ఏంది? విజ్ఞాపన అంటే, ప్రార్థన అంటే అది 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 ఎప్పుడు మోకాళ్ళు నేను తప్పనిసరిగా నేను ఈ ప్రార్థన చేయకుండా లేవను. గుర్తుపెట్టుకోండి, నా అలవాటు మీకు చెప్తున్నా. నేను ఎప్పుడు మోకాళ్ళు నినా
ఇది చెయ్యకుండా నేను లెగవను. ప్రభువా, భూమి మీద నీ సంకల్పములు నెరవేర్చు. నువ్వేమి చేయాలనుకుంటున్నావో అట్లా కాకుండా, ప్రభువా అప్పులయ్యా, అప్పులు ప్రభువా అన్నావు అనుకో, వాడు ఏమంటాడు తెలుసా? అప్పుల కోసమే అడిగింది, అప్పులు మాత్రం తీర్చు అంతే. వింటున్నారా? అది ప్రభువా జబ్బు ప్రభువా అన్నావు అనుకో, జబ్బు కోసమే అడిగాడు, జబ్బు మాత్రం తీర్చు అంతే. కానీ పౌలు అప్పు కోసం అడగడు, జబ్బు కోసం అడగడు, నీ సంకల్పాలన్నీ నెరవేర్చదు కానీ రా 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 అంటాడు. అందుకే పౌలు అంటే అపవాది గాడికి మంట. సైతాను హిట్ లిస్ట్లో ఉన్నాడు పౌలు. యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఎవరైతే దేవుని సంకల్పాల కోసం మొర్ర పెడతా ఉంటారో వాళ్ళు సైతాను దృష్టిలోకి వెళ్తారు. వాడు నిన్ను గురించి కూడా చెప్తాడన్నమాట. నేను పౌలుని ఎరుగుదును, ప్రభువుని ఎరుగుదును, ఫలానా ఊర్లో ఫలానా ఆమెను కూడా ఎరుగుదును, ఆయన్ని కూడా ఎరుగుదును అంటాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు ప్రమాదకారులు. పౌలు పెద్ద ప్రమాదం అపవాదికి. దావీదు అనుకోవాకు. స్తోత్రం, హల్లెలూయా. చాలా డేంజర్. ఎందుకంటే వేరే విషయాల కోసం చేయడు, ఆఖరికి తనకున్న సమస్య గురించి కూడా చేయడు. తన ఆత్మీయ కుమారుడికి కడుపు జబ్బు వస్తే దానికోసం కూడా చేయడు. కొంచెంగా ద్రాక్షరసం పుచ్చుకోవాయా, ఒట్టి ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకుండా ఏదో ఒకటి పోయాయా, లిక్విడ్ పోయి ఎసిడిటీ ఫామ్ కాకుండా ఉంటుంది అని చెప్పాడు. అంతే, సలహా చెప్పాడు, వైద్య సలహా. అంతేగాని నాయనా కళ్ళు మూసుకో, స్తోత్రం 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 అనలా. గమనించండి. మరి దేనికోసం అంటే ఆయన మోకాళ్ళు ఉనితే. విచిత్రం చెప్పనా? మనుష్య రీతిగా నా ముఖం ఎరగని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేశాను అన్నాడు. అసలు అదేం ప్రార్థన నాకు అర్థం కాదు. ముఖం ఎరిగిన వాళ్ళని కోసమే చేయటం కష్టం. మనం ఎంతోమంది నాకు ఎదురుపడి నన్ను కలిసిన వాళ్ళంతా, అన్నా బయలుదేరుతున్నాం ప్రార్థన చేయండి, మా కోసం తప్పకుండా ప్రార్థన చేయండి, ఇలా వేల మంది అడుగుతారు. ఇప్పుడు వీళ్ళందరి కోసం తప్పకుండా నేను ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాను అనుకో, అసలు వాళ్ళందరూ లిస్ట్ రాయటానికి నాకు రోజులు పట్టిద్ది. ఆ లిస్ట్ తీసుకొని కూర్చొని ప్రభా శుభమయ్యా, ప్రభా శుభం సంగతి చూడయ్యా అని నేను మొదలు పెట్టాను అనుకో, ఆ లిస్టులు మొత్తం ఖచ్చితంగా ఒక 20-30 సార్లు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం తెల్లగా అయిపోతాయి. అసలు వాళ్ళు కూడా ఆ పేపర్లో వాళ్ళు కూడా ఉండరు నేను అన్ని కంప్లీట్ చేసేసరికి. అంతమంది ఉన్నారు, అన్ని ప్రార్థన, అన్ని విజ్ఞాపనలు. ఎక్కడా యథార్థం చెబుతున్నాను, నేను షో చేయను, ఉన్న సంగతి చెబుతున్నా. అన్న మా కోసం ప్రేయర్ చేయండి. ఇప్పుడు ప్రార్థన విజయాలు చూసి కామెంట్స్ పెడతారు. ఎందుకంటే అక్కడ కొంతమందికి దేవుడు సమాధానం ఇచ్చాడు కనుక అన్న ప్రార్థన చేస్తే మాకు కూడా జవాబు వచ్చిద్దేమో అని, ఏమో రాయేద్దాం, తగిలిందంటే రాయి కొడుతుంటారు నాకు అందులో కామెంట్ రూపంలో. వాళ్ళు అట్లా కొడితే నేను గంప నిండా రాళ్ళు తీసుకొని ఒకేసారి ఇసురు కొడతాను అన్నమాట. అందరికి కలిపి ఒకటే, ఎంతమంది అయితే ప్రభువా ప్రార్థించమని కోరారో వారు అందరికీ కూడా నువ్వు సహాయం చేయనాయనని నేను అందరినీ కలిపి ఒక్కటే తాలింపు వేసి పడేస్తానంట. అయిపోద్ది పోపుసారు. ప్రభుకు స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఎంత పప్పుచారికి కూడా ఒకటే తాలింపు అన్నట్టు, అంతేనా? పెద్ద డేష పప్పుచారుకి ఏమన్నా ఒక 20 డేషాలు తాలింపు వేస్తామా? ఒకటే తాలింపు. మరి వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు ప్రభా నాది కూడా ఒకటే వేసుకో ప్రభా, స్తోత్రం రాయ. ఎందుకు ఈ మాట చెప్పాను? ఎందుకు చెప్తున్నాను? నేను ఉన్నారు కదా, ఏం చెబుతున్నా? ఏందో విజయ్ కూడా గుర్తులేదంటుంది. నేను నొట్టు అంటున్నాడు గట్టిగా అంటల్లా. మనుష్య రీతిగా నా ముఖం ఎరుగని వారి కొరకు నేను ప్రార్థన చేశాను అన్నాడు. అది తెలిసిన వాళ్ళని
పరిచయం ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలంటే మన వల్ల కాదైతే అసలు ఎరగని వాళ్ళ కోసం కూడా చేశాను అంటాడు ఆయన. ఎక్కడుందన్నా అని మీకు డౌట్ ఏమో, అనుమానంగా చూస్తున్నారు. తీయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ కొరకును లవోదికయ వారి కొరకును అని చెప్పి, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. చూడండి ఏమని అడుగుతున్నాడో. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా ప్రభా నసరాపేట వాళ్ళని, వినుకొండ వాళ్ళని, ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని అయ్యా అన్నట్టు మీ కొరకును, కొలసైలో అన్న వారి కొరకును, లవోదికయ వారి కొరకును, మనుష్య రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. అంటే పౌలు వారి ముఖం చూడలేదు, వారు పౌలు ముఖం చూడలేదు, కానీ అనేకుల కొరకు ప్రార్థనలో పోరాడాడట. ఏమో అందులో మనం కూడా ఉన్నామేమో. దేవుని పరిశుద్ధాత్మ మూలమైన ప్రార్థన ప్రస్తుతానికి భవిష్యత్తు కాలానికి కూడా లింక్ ఉంటుంది. ఆత్మ చేపిస్తే అంతే, ఇప్పటికి చేపిస్తాడు, రాబోయే తరాలు కూడా చేపిస్తాడు ఆయన. తెలుసా మీకు? యేసుక్రీస్తు ఎప్పుడు రాబోతున్నాడు భూమి మీదకి? దావీదు ఎప్పటివాడు, అని దావీదుకు ప్రవచనాలు బయలుపరిచాడు, ప్రత్యక్షతలు ఇచ్చాడు. అంతేకాదు దావీదు ప్రార్థనలు కూడా ఉన్నాయి. దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లు దావీదు అడిగాడుగా. అడిగిన విజ్ఞాపనలో మరి దేవుని సంకల్పంలో దైవకుమారుడు భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేయటం ఉందిగా. సో దీన్ని మీరు గుర్తించి ప్రార్థన యొక్క విలువను గ్రహించి ఎప్పుడు మోకాళ్ళునినా మీరు ఈ విషయాల్లో ఆసక్తి కలిగి ప్రార్థన చేయువారైతే ఇక మిగిలిన సమస్యలు అంటారు చూడండి, అవన్నీ అసలు లెక్కలోవే కావు. వాటి కోసం ఏదో 2 ముక్కలు తండ్రి కొంచెం ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది చూడు అంటే చాలా అయిపోయింది. మరి ఎక్కువ దేని కొరకు పోరాడాలి అంటే ఇదిగో దేవుని సంకల్పంలో నెరవేర్చబడినట్లు మనం టైం కేటాయించినా, కన్నీరు విడిచినా, భారం కలిగి ప్రార్థించినా ఆయన కార్యాలు నెరవేరున్నట్లు. అవి ఎన్నైతే ఉన్నాయో నీ గ్రహింపులోకి ఎన్ని ఇచ్చాడు అవన్నీ కూడా ఆత్మలో రక్షింపబడుట, పరిశుద్ధులు సంపూర్ణులగుట, అసత్యబోధ పెకలింపబడి సత్యము స్థాపించబడుట, అందరూ సంపూర్ణ స్థితిలోకి వచ్చుట, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొనుట, మనోనేత్రములు బాగుగా వెలిగింపబడిన వారై క్రీస్తులో వేరు పారిన వారై ఉండుట. ఇలాగా ఎన్నో సంగతులు. వాటన్నిటి కొరకు నీ ప్రార్థన ఉండాలి. ఇది మనం దేవునికి ఇచ్చున్నది. ఇలాగా ప్రార్థన ఇక్కడి నుంచి అక్కడికి వెళితే అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇక అపవాద అడ్డుపడాడు. ఎందుకు వస్తున్నావయ్యా అని అంటాడు అనుకో, అదిగోరా నా బిడ్డ అడుగుతున్నాడు, నా కుమార్తె అడుగుతుంది రమ్మని. ఎందుకొరకు రమ్మంటున్నారో పాయింట్ కూడా తీసుకుంటాడు వాడు. అప్పులు తీర్చడానికి రమ్మంటున్నారా? అయితే అప్పు మాత్రమే తీర్చాలి నువ్వు. రోగం తగ్గించడానికి రమ్మంటున్నారు, అయితే రోగం మాత్రమే తగ్గించాలి నువ్వు. దేవా నువ్వు ఇంకా మిగిలిన చేయటానికి. అట్లా కాకుండా ఇవి 2 అడగకుండా ఆయన సంకల్పమంతా భూమి మీద నెరవేర్చబడాలని పిలిచారా, ఇక వాడు నోరు మూస్తాడు. ఇక అదిగో నా బిడ్డ అడుగుతున్నారు, ఏదైనా నా సంకల్పం అంతా నెరవేర్చరమ్మని పిలుస్తున్నారో. అందుకే వాడు ఈ విషయం మనకు అర్థం కాకుండా మన ప్రార్థనలో ఈ పాయింట్ లేకుండా జాగ్రత్త పడతాడు వాడు. తెలుసా మీకు? ఫిల్టర్ చేస్తాడు వాడు. ఇది మేజర్, ఇది మన ప్రార్థనలో అసలు ఎక్స్పోజ్ కాకుండా అడ్డగిస్తాడు. ప్రార్థన చేయాలనిపిస్తుందా? సరే చెయ్యి కానీ అన్ని నీ కోసమో ఇతరుల కోసం చేసుకో. ఆయనను భూమి మీదకి వచ్చి ఆయన కార్యాలు నెరపమని మాత్రం అడగకురో. అలా అడిగితే ఆయన వస్తాడు, కార్యం జరుగుతుంది, ఇక ఆయన సంకల్పం అంతా నెరవేర్చుకుంటాడు. అందుకనే అపవాది శక్తులు, దురాత్మలు ప్రార్థనా పరుల చుట్టూ రౌండ్ చేసి ఆ ప్రార్థన వారు చేయకుండా, అసలు ప్రార్థనకే వారు ప్రేరేపించబడకుండా వాళ్ళని రకరకాలుగా తిప్పుతూ ఉంటారు. చూడండి, అన్ని చేయగలవు, ప్రార్థన చేయలేవు. చూడు ఎందుకు? అది ముఖ్యమై ఉంది.
కాబట్టి మనం ఈరోజు ఈ పాఠాన్ని నేర్చుకుందాం, మన గుండెల్లో భద్రం చేసుకుందాం. ఇక మీరు ఎప్పుడు మోకాళ్ళేసి ప్రార్థనకు ఉపక్రమించినా ఇది ఖచ్చితంగా అడగాలి, అయ్యా ఈ భూమి మీద నువ్వేమేం చేయాలనుకున్నావో మా అందరి విషయాల్లో, పరిశుద్ధుల విషయాల్లో నీ సంకల్పం అసలు ఏది ఉందో అదంతా నెరవేర్చడానికి రాయ్యా అని అడుగు. సైతాను గాడికి మరో పౌలు తయారైనట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు తయారైనట్టు? వాడికి మరో పౌలు తయారైనట్టే. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తెరగాలి. ఇది దావీదు నేను దేవునికి ఇచ్చున్నది అన్నాడు. ఇక రెండవ విషయం, ఈ ఒక్క మొక్క కూడా మీరు మనస్కరించండి. రెండవ విషయం, ఇలాగా దేవుని సంకల్పాల నెరవేర్పు కొరకు మాత్రమే గాక సేవకుల కొరకు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు కూడా అవసరమై ఉన్నవి. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాల్సిన అవసరత ఉంది ప్రత్యేకంగా. ఇలా విజ్ఞాపన చేసేవారు ఇలాంటి ప్రార్థనా పరులే. సభ్య సమాజంలో అందరి ఎదుట బయటికి ఆర్భాటంగా కనబడకుండా రహస్యమందుండి ఒక చెట్టుకు వేరు చేసే సేవ వీళ్ళు సంఘానికి చేస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా ఒకసారి గట్టిగా? కాండము, కొమ్మలు, ఆకులు, పండ్లు, చెట్టు పైకి కనపడిద్ది, వేరు కనపడిద్దా? అదే వేరు తాను బయటికి కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తే చెట్టు బతికిద్దా? చచ్చిద్ది. చెట్టు బతకాలి అంటే వేరు రహస్యంలోనే ఉండాలి. వేరు ఎక్స్పోజ్ కాకూడదు. వేరు బయటికి కనబడడానికి ఆశించకూడదు. వేరు బయట కనబడడానికి ఆశించిందంటే చెట్టుకు ప్రమాదం. వేరు భూగర్భంలోనే ఉండాలంటే రహస్యమందు ఉండాలి. నేను చెప్పిన ఈ ప్రార్థనలు చేసేటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు మనుషుల దృష్టిలో ఏమీ కనబడరు, కానీ దేవుని దృష్టిలో వారు బహుగనులై ఉన్నారు. గట్టిగా, ఎవరి దృష్టిలో గనులై ఉన్నారు? అంతే కదా. ఇప్పుడు చెట్టులో నువ్వు గౌరవిస్తే ఏ భాగాన్ని ఎక్కువ గౌరవిస్తావండి? విలువిస్తే ఏ భాగానికి ఎక్కువ విలువిస్తావు చెప్పు? భూగర్భంలో ఉన్న వేరుక, లేకపోతే పైన కనపడే కాండానిక? కాండానికేగా, ఎందుకంటే కాయలు వచ్చేది అదే కదా, అంతేనా? అయితే కాండం వరకు ఉంచి మిగిలిన ఏర్లు తీసి పడేస్తా, తిందు కానీ కాయలు. కాండం వరకు ఉంచుతాను, పైన కొమ్మలు, ఆకులు, కాయలన్నీ ఉంటే కింద వేరు తీసి పడేస్తా, ఎండిపోయిన కాయలు తిందు కానీ. అదేందన్నా మరి కాండం కూడా కావాలి కదండి. ఎందుకు కావాలి? తీసేయి, కాండాన్ని నరికాయి, వేరు మొదలుంటే చాలు, మళ్ళా అంతకంత చెట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పు, దేనికి ఎక్కువ విలువ? అది. అదే వేరు తీసి కాండం ఉంచు, వేరు పుట్టిద్దా? కష్టం. కొన్ని చెట్లకు పుట్టిద్ది, కొన్నిటికి పుట్టదు. ఒకవేళ చెట్టు బతకాలంటే ఎట్టి పరిస్థితుల్లో వేరు అవసరం. కాబట్టి ఏది ముఖ్యం? రైట్. కాబట్టి సార్వత్రిక సంఘం మొత్తానికి కూడా ఈ మాట, వేరు పరిచర్య చేసేటువంటి భక్తులు వాళ్ళు బయటికి కనపడరు. నేను చెప్తున్నాను, ఈ ఒక్క పచ్చి నిజం అందరూ గుర్తుపెట్టుకోండి. సీనియర్లు, జూనియర్లు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రసంగ పీఠికల మీద, వేదికల మీద అబ్బో ఆయన ఇంత, ఈయన ఇంత, అబ్బో ఆయన మామూలు కాదు, అబ్బో ఈయన ఇంత అని భజన పొందుతున్నారు కొంతమంది. అఫ్ కోర్స్ అందులో నేను ఒకడిని కావచ్చు. నేను చెప్తున్నా, వీళ్ళెవ్వరూ కూడా రేపు ఫస్ట్ లైన్లో అక్కడ రారు, అక్కడ కనబడరు. మరి ఎవరు కనపడతారంటే పరలోకం అంతా కూడా అదే రివర్సు. పరలోకం రివర్స్ అన్నమాట, భూలోకానికి ఆపోజిట్ అన్నట్టు రివర్స్ ఉంటుంది. ఇక్కడ బయటికి కనపడ్డాయి కాండాలు, భూగర్భంలో వేర్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఏవైతే రహస్యంలో ఉన్నాయో అక్కడ అవి మెయిన్లో కనపడతాయి. ఇక్కడ ఏవైతే బాగా హడావుడిగా కనపడ్డాయో అవన్నీ రేపు మరుగైపోతాయి. అందుకే ఆ గతి పట్టకుండున్నట్లు
ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు మరుగైపోవటానికి ఇష్టపడితే మంచిది అని నా సలహా. లేదు కాదు నాకు కూడా భజన కావాల్సిందే, భజనాయ స్వాహ అంటే నేను చేయగలిగింది ఏం లేదు, తిప్పలు పడు, చూపించుకో, నువ్వు బాగా తపనగా చూపించుకో, ఏం పర్వాలా. కానీ రేపు మాత్రం నువ్వు అక్కడ శాశ్వత రాజ్యంలో మాత్రం నీ బతుకంతా మరుగునే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు వచ్చిన గొడవ, ఏదో వేరులాగా రహస్యంలో పడి ఉంటాను, పర్వాలేదు. ఏదో చూపిస్తే ఆయన చూపించుకొని నేనుగా మాత్రం నన్ను నేను చూపించుకోవటానికి ఆశించొద్దు, నేను మరుగునే ఉంటాను అని నిన్ను తగ్గించుకొని మరుగు చేసుకుంటివా, దేవుని రాజ్యంలో నువ్వు హెచ్చింపబడతావు. నేను చెప్తున్నా, రేపు అక్కడికి వచ్చే వాళ్ళల్లో ప్రథమ స్థానంలో ఉండేవాళ్ళు వేరులే. ఇప్పుడు నేను కనపడుతున్నాను మీకు, వాక్యం చెబుతా, అందరు ఏమనుకుంటారు, భాషాలేమన్నా, అది మీ ఫీలింగ్. కానీ ఈ షాలేము రాజు అనేవాడికి ఇది కాండం, ఇది వేరుంది, అది కనపడదు ఎవరికి. ఇప్పుడు మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళలో కావచ్చు, ఇంకా ఇక్కడికి రావటానికి పాప వసతి రాలేక ఆగిపోయిన నా బిడ్డలు కావచ్చు, ఎంతమంది రహస్యమందు నా పక్షమున విజ్ఞాపన చేస్తున్నారో, నా పట్ల దేవుని సంకల్పము నెరవేర్చబడాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు నాకు కూడా సరిగా తెలియదు. కానీ రేపు తెర మీదికి వాళ్ళందరూ వస్తారు. ఇక్కడేమో మన షాలేము రాజు అన్నకి జై అన్నట్టుంది కదా భజన. రేపు అక్కడ వీడు అన్న పక్కన ఉంచండి రా అంటాడు, అన్న పక్కన ఉంచండి అని ఈ తెర మరుగున ఉన్నటువంటి వ్యక్తులు, తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వీళ్ళు బయటికి కనపడలా. కానీ నా విషయంలో దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లు, దేవుడు నన్ను వాడుకున్నట్లు, నా భద్రత కొరకు నా పక్షముగా, ఇంకా పరిశుద్ధుల పక్షంగా, ఇంకా దైవ జనాంగం పక్షంగా ఎంతమంది విజ్ఞాపన చేశారో వాళ్ళందరూ లైన్లోకి వస్తారు. అప్పుడు తెల్లముఖం వేసుకొని చూస్తారు అన్నమాట. అందరూ చూస్తారు తెల్లముఖం వేసుకొని. సహజంగా ఏమనుకుంటారు, రేపు షాలేం రాజన్న అసలు నిజంగా ముందు వరుసలో ఉంటాడేమో, అసలు ఫలానా అన్న ముందు వరుసలో ఉంటాడేమో, ఏసన్న ముందు వరుసలో ఉంటాడేమో, ఇంకొక అన్న ముందు వరుసలో ఉంటాడేమో అని అనుకుంటారు కదా. నేను చెబుతున్నా, ఎవ్వరు ఉండరు. వీళ్ళకి వేరు ఏదైతే ఉందో వాళ్ళు ఉంటారు ముందు. ప్రభా పాపం ఇల్లు కూడా అక్కడ అదే అనుకుంటారు. అక్కడ చేరినాక ఇప్పుడు ఇక షాలేమన్నని పిలుస్తాడు చూడు, ఇప్పుడు ఇక ఫలానా అన్నని పిలుస్తాడు చూడు అంటే వాళ్ళందరినీ పక్క పెట్టండి రా. ఎవరో అసలు నువ్వు ఊహించిన వాళ్ళు వస్తారు ఆడికి. విచిత్రం. అందులో అక్షర జ్ఞానం ఒక్కటి కూడా లేని మొరట మనుషులు కూడా ఉండొచ్చు. ఓ అబ్బో ఏమొచ్చింది, ఊరి ఈయనొచ్చాడేంది, ఎవరు అక్షరం మొక్కోలేదుగా, మోటోడుగా ఈయనొచ్చాడేంది. మోటువాడైతేనేమి, అక్షర జ్ఞానం లేని వాడైతేనే దేవుని సంకల్పం భూమి మీద నెరవేరినట్లు ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడో, దైవజనులుగా వాడబడిన వారి విషయంలో, క్రొత్తవారు లేపబడే విషయంలో విజ్ఞాపన చేసిన విజ్ఞాపన కర్త, వీళ్ళందరూ ముందు వరుసలో ఉంటారు. వీళ్ళందరూ ఎవరు ప్రభువా అని వాళ్ళు అడిగితే అప్పుడు మమ్మల్ని చూపి వదిగో వాళ్ళకి వేరులు అంటాడు. వాళ్ళకి వేర్లు, వేర్లా, అవును వాళ్ళు కదా ముందు రావాల్సింది, వాళ్ళు కదా అది భూలోక న్యాయం. భూలోకంలో అట్లా జరిగిద్ది బాబు. భూలోకంలో వేర్లు గర్భంలో ఉంటాయి, భూగర్భంలో కాండాలు బయటికి కనపడతాయి. పరలోకంలో అట్ట కాదు, వేర్లు ముందు మెయిన్లో బయటికి కనపడతాయి. అట్లాగా ఘనత ఎవరికి? మరుగుపరచబడి మరుగున ఉండి రహస్యములో ఉండి ఆయన కొరకు విజ్ఞాపన చేసిన వారికి, ప్రార్థన చేసిన వారికి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించి ఈ ఉపదేశాన్ని మనస్కరించి ఇలాగూ ప్రభు యొక్క సంకల్పం అంతా నెరవేర్చబడినట్లు మీరందరూ కూడా ప్రార్థనా పరులు కావాలని నేను చెప్పినటువంటి ఈ ప్రార్థనలు, ఏది ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుని కార్యాల కొరకు చేసేటువంటి ప్రార్థనలు ఏ వ్యక్తి కలిగి ఉంటారో ఆ వ్యక్తులు ఇక నడుస్తా పోతా ఇదిగో ఇతనికి ఏందో కొంచెం బాగలేదంట ప్రభా, కొంచెం కనిపెట్టాయా అంటే చాలు,
ఒక విజ్ఞాపన చాలు, చూడయ్యా కొద్దిగా పాపం, కొంచెం చూడయ్యా అంటే అయిపోయింది అక్కడ. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నేను కలిగి ఉన్న యేసు నామమున లే. మళ్ళీ స్వస్థత కూటం పెట్టల పేతురు యోహాన్లు అక్కడ పెట్టారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్య లేదు, లే అనేసారు, లేపారు, పక్కన పడేశారు, పోయారు అంతే. మళ్ళా వాడిని బాగు చేసి మళ్ళీ అక్కడ ఫోజీలా ఓయ్ అని, మాది కాదు ఆయన, అంతే ముందుకు వెళ్ళిపోయారు. అలాగా ఒక మాట అడిగితే చాలు. ఈ ప్రార్థన కలిగి ఉన్నోళ్ళు, ఆయన సంకల్పం కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన యోధులు ఎవరైతే ఉన్నారో, ఆ వాటి కోసం, ఆత్మ సంబంధమైన వాటి కోసం పెనుగులాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా సమీపస్తులు దేవునికి. అదొక మెట్టు. ఆ మెట్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం లేదు. ఇక నీ సంగతుల విషయం అయితే సరే, నీకు అడగబుద్ధి కూడా కాదు, ఆయన చూస్తాడులే. మరీ నొప్పి అనిపిస్తే ఎందుకు కొంచెం చూడయ్యా, అయిపోయింది. ఏంది, నీ గురించి ఆలోచించావా, అదే ఏముంది తీసేస్తా లేపు, ముందు ఆ సంగతులు చూడు అంటాడు. అందుకే వాడు మనం ఆత్మ సంబంధమైన వాటిలోకి వెళ్లకుండా శరీర సంబంధమైన వాటి గురించే ప్రార్థన చేయనట్లు, యాచన చేయనట్లు, విజ్ఞాపన అంతా ఇందులోనే కూర్చోబెట్టాడు లూసిఫర్ గాడు. కీలకమంతానేమో అందులో ఉంది, ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఉంది. అది దాని మీదకి మన దృష్టి పోకుండా వీటి మీదకి మన దృష్టి వచ్చేటట్టు శత్రువు మోసగించాడు ప్రార్థనలో కూడా. మళ్ళీ మన ఫీలింగ్ ఏంది, నేను కూడా ప్రార్థన చేస్తున్నానని, అందులో కూడా ఇలాంటిది ఉందని మనం గుర్తుపట్టమైతమే. కాబట్టి నిన్నటి ధ్యానంలో మనం ప్రార్థన చేయటమే కాదు, దేవుడు ఏమి సెలవిచ్చుందని దాన్ని కనిపెట్టుకున్నట్టు కొరకు, అలాగే ఇంకా దేవుని సంకల్పాలు మనం ఎరిగి ప్రార్థన చేయనట్లు ముందే కనిపెట్టుకున్నట అనేటువంటి ఘట్టాన్ని గురించి, అంశాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు దేవునికి మనం చేసే ఉపకారం ఏమిటి అని టైటిల్ రాసుకో, అంతే. ఈ అంశం అంతా కూడా అందులో ఉంటుంది అనమాట. దేవునికి మనము చేయు ఉపకారము. దేవునికి కూడా మనం సహాయం చేస్తామా, దేవునికి మనం ఉపకారం చేస్తామా అంటే చేస్తాము. ఇది టైటిల్. ప్రభువుకి మనం చేసే ఉపకారం. కాబట్టి మీరందరూ కూడా అలాంటి డెప్త్లోకి రావాలని, ఆ మెట్టు మీరు ఎక్కాలని, ఆ అంతస్తుకు మీరు చేరాలని, శ్రేష్ఠ భక్తులై మరుగైపోయి ఎక్కడ మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకునే ఆలోచన లేకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని కనులు ఎదుట నేను కనబడితే చాలు, మనుషులు నాకేం భజన చేయాల్సిన అవసరంలా, నాకేం నీరాజనాలు పలకాల్సిన అవసరంలా, జేజేలు పలకాల్సిన అవసరంలా, ఇక్కడ ఎవ్వడూ నన్ను గుర్తించకపోయినా పర్వాలా, నేను మరుగునే ఉంటా. కానీ దేవుని సంకల్పం నెరవేర్చబడటం కోసం ఆయన నాకు ఏమేమి చెప్పునో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తా, ఆత్మలో ప్రార్థన చేస్తా, మనస్సుతో ప్రార్థన చేస్తా. సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరవు తొడుగుకొని, సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరవు తొడుగుకొని, సమాధాన శుభవార్తను ప్రకటించుదా, సమాధాన శుభవార్తను ప్రకటించుదా, సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందము, సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందము, అపవాది అగ్ని పొదిని ఆర్తివేయుదం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము, అపవాది అగ్ని పొదిని ఆర్తివేయుదం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము. వెను తిరిగి చూడక విశ్వాసం వీడక, వెను తిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి.